మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే ఏంటి, స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు తెల్లటి వస్తువులు, ముత్యాలు లేకపోతే ఏదైనా తెల్లటి పుష్పాలు కనుక స్వప్నంలోకి వస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. చాలామందికి పారేటువంటి అంటే చక్కటి జలపాతం స్వప్నంలోకి రావడం నేను చూశాను. అలాంటి వాళ్ళకి ప్లేస్ చేంజ్ అవ్వడం, ప్లేస్ చేంజ్ అయినప్పటి నుంచి బాగుండడం అనేది జరిగింది, ముఖ్యంగా మిథునం వారికి. అయితే స్వప్నశాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తెల్లటి వస్త్రం ధరించున్నా, లేకపోతే ఒక అతనికైతే ఫుల్ మూన్ వచ్చింది ఒకసారి. ఫుల్ మూన్ వచ్చినప్పుడు ఆయనకి జరిగిన సంఘటన ఏంటంటే, నన్ను అడిగితే ఏం లేదులేండి, మీరు అనుకున్న డిజైర్ ఫుల్ఫిల్ అవుద్ది అన్నాడు అని చెప్పారు. అప్పుడు నిజంగానే ఆయనకి డిజైర్ ఫుల్ఫిల్ అయింది. కాబట్టి ఒక స్వప్నం అనేటువంటిది ఒక విషయాన్ని చెప్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే, ఎక్కడికో ఒక రీసెర్చ్లో అంటే మనం కనిపెట్టడం, అంటే ఈ రీసెర్చ్ వల్ల నాకు తెలిసింది అని కొంత ఆనందపడ్డట్టుగా వస్తుంది కొంతమందికి. అలాంటప్పుడు అలాంటి వారికి ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక రూట్ దొరుకుతుందనమాట. అది ఇవి మంచి స్వప్నాలు సహజంగా ఇంకా చాలా ఉంటాయి, బట్ నేను కొన్ని చెప్తున్నాను నేను మీకు. అలాగే మిథునం వారికి జాగ్రత్త తీసుకోవాల్సినవి ఏమిటంటే, సూర్యభగవానుడు కనుక స్వప్నంలో మేఘాల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా కనబడినట్టుగా వచ్చిన, లేకపోతే ఏదైనా గొడవ పడుతున్నట్టుగా వచ్చిన ఎవరితోనైనా, ఇవన్నీ కూడా కొంచెం బ్యాడ్ స్వప్నాల కింద తీసుకోవాలి. అంటే కొంచెం ఘర్షణ వాతావరణంలో, లేకపోతే ఏదైనా పొడుస్తున్నట్టు, ఒకసారి చూడండి కొన్ని పొడుస్తున్నట్టుగా వస్తాయి డైరెక్ట్గా, అటువంటి వచ్చినా సరే మంచిదే అని చెప్తుంది శాస్త్రం. కానీ ఆ టైంలో అతను దాని నుంచి తప్పించుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఏదైనా ఒక ప్రమాదం తప్పినట్టుగా వస్తే అది మంచిది, ప్రమాదం జరిగిపోయినట్టుగా వస్తే మంచిది కాదు. ఒక వ్యక్తికి అయితే, ఈ మిథునంలో పుట్టినటువంటి వ్యక్తి ఒకసారి నాకు చెప్పాడు ఏంటంటే, సార్ నాకు ఒక పెద్ద మిషనరీ, ఆ మిషనరీ ఆపరేట్ చేస్తున్నట్టుగా వస్తూ అందులో నా చెయ్యి ఇరుక్కుపోయినట్టుగా వచ్చిందండి అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు నువ్వు ఈ మధ్యకాలంలో ఎవరి మధ్యవర్తిగా వెళ్ళి నువ్వు సంతకం పెట్టడం లాంటివి చేసావంటే ఇబ్బంది పడుతూ ఇరుక్కుంటావు అంటే, ఎగ్జాక్ట్లీగా ఆయనకు 5 నుంచి 6 మధ్యలో ఇప్పుడు వచ్చింది ఆ కళ. ఒక 10 రోజుల వ్యవధిలో ఒక ఫ్రెండ్ వచ్చి, బాబు నువ్వు నాకు సిగ్నేచర్ చేయు, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు కదా, నేను దీనికి పలానా అంటే, లేదు వేరే వాటికి ఆల్రెడీ పెట్టాను, నాకు చల్లదని చెప్పాడు. నేను తప్పించుకోవడానికి, ఎందుకంటే ఈ స్వప్నం వచ్చింది కాబట్టి. అప్పుడు జరిగిన సంఘటన ఏమిటి అంటే, అతను ఎవరితో అయితే ఇంక వేరే వాళ్ళతో ట్రై చేశాడు, వాళ్ళందరూ ఇబ్బంది పడ్డం, ఈయన డబ్బులు కట్టకపోవడం వల్ల వాళ్ళు డబ్బులు కట్టాల్సి రావడం, అదంతా ఒక 5 years స్పామ్లో జరిగింది. కాబట్టి ఇలాంటివి ఏమైనా స్వప్నంలోకి వస్తే, మిషనరీసు, పాడైపోయిన మిషనరీసు అక్కడ ఇరుక్కున్నట్టుగా ఇట్లా వస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు, ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి, దాని గురించి చాటింగ్ చేయడమో మాట్లాడడమో చేశారు, అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు, అంటే అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా, మాట్లాడినా, అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి
అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా, దాన్ని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది, మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడ రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటరా, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటరా, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే, మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చింది అంటే నాకు మెలకు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే, ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి, కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును, ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళ కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అదొక 1 hour ఉంటుంది. విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.